సార్ రజనీకాంత్ రేపు సినిమాలు చేయాలనుకుంటున్నాను సార్. ఆయన అంటే నాకు పిచ్చి సార్. ఎలా సార్? ప్లీజ్ సార్ మీరు ట్రైనింగ్ ఇవ్వండి సార్. నీకు రజనీకాంత్ రేంజ్ సినిమాలు కావాలి అంతేనా? అంతే సార్. ఓకే సరే, నీ పేరు బిజిలీ. మళ్ళీ రజనీ అంటే గొడవలు అయిపోతాయి. ఓకే, రజనీ బిజిలీ. సూపర్ సార్, భలే రైమింగ్ చేశారు సార్. నాకు ఓకే సార్. నువ్వు లైఫ్ లో పగలబడి నవ్విన జోకు గుర్తెచ్చుకున్నావు. అలా కాదు, నవ్వుల మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉండాలి. అలా నవ్వు. ఓకే సార్, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను నీకు యాక్షన్ చెప్తాను, నువ్వు ఇలాగే నవ్వి నీకు ఇచ్చిన డైలాగ్ చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే చేస్తాను సార్. బిజిలీ రెడీ, బిజిలీ స్టార్ట్ కెమెరా యాక్షన్. బిజిలీ ఎంట్రన్స్. రాబాలిరా బిజిలీ ఫైట్ సీన్ వార్నింగ్. వచ్చేరా చూద్దాం. బిజిలీ విలన్ నిన్ను ఇప్పుడు వెర్రి పుష్పం చేశాడు. చూసుకుంటారా? సెకండ్ హాఫ్ లో చూసుకుంటారా? బిజిలీ నవ్ రొమాన్స్. రండి ప్రేమించుకుందాం. బిజిలీ విలన్ కి ఇప్పుడు నువ్వెవరో చెప్పు. నన్ను ఎక్కడో చూశాను అంటున్నావి. గుర్తుపట్టలేదా రజ్జా? సూపర్ బిజిలీ కట్. డైరెక్టర్ డైలాగు చెప్పలేదే. కట్టన్నాను కదా బిజిలీ. అదే చాలు. సారీ సార్, నెక్స్ట్ టైం సార్. బిజిలీ హృదయ విదారకమైన దుఃఖం. బిజిలీ ఏం చేస్తావు? ఓకే సార్. అబ్బా బాధపడమన్నాను బిజిలీ, బాదుకోమనలేదు. సార్ సారీ సార్. మరి ఇంకెలా సార్? ఏం లేదమ్మా బిజిలీ, నీ కంట్లో నలకపడింది. నీ రియాక్షన్ ఏంటి? గుడ్. ఇప్పుడు ఆ నలక పోయింది, అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? ఎక్సలెంట్, పర్ఫెక్ట్. ఇప్పుడు రెండు కలిపి చేయి. స్టార్, రియల్ స్టార్. ఎక్సలెంట్ మా. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకే కథ ఏంటి సార్? సరే కథలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే నీది ఒక క్యూట్ స్మాల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటారు. నువ్వేమో అమాయకుడు. నీ ఫ్యామిలీని విలన్ ఫ్యామిలీ వచ్చి కెలుకుద్ది. నువ్వు వెళ్ళిపోయి సార్ 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 ప్లీజ్ సార్ మమ్మల్ని ఏం చేయకండి సార్, పిల్లలను సార్ అని అడుక్కుంటావు. ఎందుకంటే నువ్వు అమాయకుడు కదా. వాళ్ళు కూడా పోన్లేరా వదిలేద్దాం, ఏడు వేస్ట్ గాడు అని చెప్పి వదిలేస్తారు. ఎందుకంటే నువ్వు అమాయకుడు కదా. ఇది చూసిన నీ కొడుకో తమ్ముడో ఒకటి అడుగుతారు, ఏంటి నాన్న, ఏంటి నువ్వు, అసలు నీ కోపమే రాదా అని అనగానే నువ్వు ఒక నవ్వు నవ్వుతావు. అదే ఇందాక నవ్వేవు చూడు, స్పీడ్ బ్రేకర్ నవ్వు. ఎగ్జాక్ట్లీ అలా నవ్వుతావు. కట్ చేస్తే ఈసారి విలన్లో ఒక దూరగాడు ఉంటాడు. ఈ విలన్ గాడు ఊరుకున్నా ఆడు ఊరుకోడు. ఆడు వచ్చి మళ్ళీ నీ ఫ్యామిలీని గెలుపుతాడు. అంతే, నీ కూతురో కొడలో వచ్చి పేడేళ్ళమని కొట్టి, ఏరా నీకు అక్క చెల్లెళ్ళు లేరా, ఎందుకు మమ్మల్ని గెలిచావు అని చెప్పి ఒక రొటీన్ డైలాగ్ కొడతారు. అంతే, విలన్స్ ఫ్యామిలీని కిడ్నాప్ చేయబోతుంటది. నో హోప్. అసలు ఇంక ఏం తోచని స్థితిలో ట్రాన్స్ఫర్మేషన్. 100 మంది విలన్ని 100 సెకండ్ల పెచ్చగొట్టుడు కొట్టేస్తారు, రాడ్డు స్టిక్కు లేకుండా. అది చూసిన నీ కొడుకు, ఏ నాన్న నోట్లో వేలు పెడితే బొడక్కమని కొట్టుకోవడం తప్ప కనీసం కొరకడం రాని అమాయకుడు నువ్వు కొట్టావా? అసలు నువ్వు ఇదివరకు ఏం చేసేవాడు? ఇది అసలు నీ అసలు రూపమేనా, నీ అసలు పేరేనా అని అడగబోతుంటే నీ వైఫ్ వచ్చి పేరేళ్ళ మీద కొడద్ది. నాన్ననే ప్రశ్నిస్తావురా, పోరా లోపలికి, మీరేం పట్టించుకోకండి అని అంటది. నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ఇలా అనుకోగానే ఫ్లాష్ బ్యాక్. సార్ స్టోరీ మరీ రొటీన్ గా ఉంది సార్. ఏంటి రొటీన్ గా ఉందా? ఇప్పుడు చూడమ్మా. హలో, మ్యూజిక్ డైరెక్టర్ బక్రత్ గారా? హలో, ఎవరు? నేనేనండి, డైరెక్టర్ మాలోకేష్ సెల్వరాజ్ని. డైరెక్టర్ గారా? ఎస్ నేనేనండి. ఎలా ఉన్నారు సార్? ఏం లేదండి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఉంది. ఓ బిజిలీ గారా? మన బిజిలీ గారిదే. ట్రాన్స్ఫర్మేషన్ బీజియం అదిరిపోవాలండి. ఇప్పటికిప్పుడు బీజిఎం అంటే ఇన్స్పిరేషన్ రావడం లేదు సార్. ఏంటి ఇన్స్పిరేషన్ రావట్లేదా?
సార్ ఇప్పుడు మీ అసిస్టెంట్ వచ్చి మీ కాల్ దూకేశాడు, మీరేమంటారు? నియమనకాలు రే. ఎస్ ఎస్ ఇదే, దీన్ని కొంచెం రిథమిక్ గానండి. ఇందులో ట్యూనా? ఓకే. నియమనకాలు రే, నియమనకాలు రే. రిపీట్ చేయండి. నియమనకాలు రే. నీ అవ్వ నా కాలు తీసేసి తలైవ వచ్చేవా అనానండి. తలైవ వచ్చేవా రే. తలైవ రే. సూపర్ సార్, లవ్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ. సీన్ సెట్ అమ్మా. సార్ మరి సెకండ్ హాఫ్ సంగతి ఏంటి సార్? సెకండ్ హాఫ్ లో హైప్ సీన్లకి ఏమమ్మా బొచ్చుడు. కేరళ నుంచి ఓనంలను తీసుకొస్తాం. ఒకడిని కొడతాడు, బీడీ వేసుకుంటాడు, హైప్. ఆ తర్వాత కర్ణాటక నుంచి రవణ్ వస్తాడు, యా రవి రాజ్ కుమార్, ఆయన వస్తాడు. ఆయన ఇంకొకరిని కొడతాడు, ఆయన కూడా బీడీ వేసుకుంటాడు, హైప్. సేమ్ టైంలో నువ్వు కూడా మళ్ళీ 20 మందిని వితౌట్ స్టిక్ అండ్ రా చేత కొట్టేస్తావు, నువ్వు కూడా బీడీ వేసుకుంటావు, హైప్. ముగ్గురిని ఒకేసారి చూపిస్తావు, హైప్. క్లైమాక్స్ లో వీళ్ళని వేసేస్తావు, హైప్. సార్ 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 మరి డాన్స్ సంగతి ఏంటి సార్? విజిలీ సినిమాలో డాన్స్ ఏముందమ్మా, వెరీ ఈజీ. మీకు మార్చింగ్ వచ్చా? లెఫ్ట్ రైటా సార్? ఎస్ లెఫ్ట్ రైట్. ఏదో 2 అడుగులు ముందుకురా. ఓకే సార్. అక్కడ పేడ ఉంది, అయిపో. ఇప్పుడు 2 అడుగులు వెనక్కి వెళ్ళి మళ్ళీ పేడ ఉంది, అయిపో. ప్రాసెస్ రిపీట్ చేయి. వంకరగా నడు. క్రాసా సార్? ఓకే సార్. లాస్ట్ లో సెల్యూట్ కొట్టు. అంతే, కట్ స్టెప్, హైప్.